హాయ్, అది నేనే. ఏఎఫ్ఎక్స్ కొత్తగా ట్రై చేశాను నేను. ఫస్ట్ టైం ఇది, చాలా రోజులైనా ఫస్ట్ టైం ఈ పిక్తోనే, అందుకోసమే షేర్ చేసుకుంటున్నా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేమైతే ఈరోజు మీన్స్ మేము ఊరు వెళ్ళే ముందు హైదరాబాద్ నుండి తెనాలి అయితే వచ్చేసాము. తెనాలి నుండి మిడ్ నైట్ ఇది స్టార్ట్ అయ్యాం, విజయవాడ వెళ్తున్నాము. ఎందుకోసం అంటే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం. సో దానికోసం మేము విజయవాడ నుండి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళిపోతున్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, ఎందుకంటే ట్రైన్ కరెక్ట్ టైంకే వస్తుంది. ఫస్ట్ టైము 11కి అలా చూస్తే హాఫ్ అన్ అవర్ డిలే అని చూపించింది. సో వెళ్ళి ఏం చేస్తాంలే అని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాం. సడన్గా మళ్ళీ హాఫ్ అన్ అవర్ చాలా త్వరగా లాగించేసేసారు. ట్రైన్ ఆన్ టైమే, ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసుకుంటాను. వెళ్ళినాక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసాము. కార్లోనే ఇంకా నిద్రపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది వీడియో మొత్తం చూస్తే నేను వీడియోలో చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నామని గెస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది కదా, మొత్తం చూసుకుంటా. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మన ఏరియాలో విజయవాడ వ్యూస్ కానీ, మంగళగిరి వెళ్ళే వైపు కానీ, ఇటు తెనాలి సైడ్ కానీ వ్యూ చాలా బాగుంటుంది. అన్నీ డెవలప్ అయినాయి కాబట్టి. ఫుల్ స్లీపీ. ఎందుకు అంటే మార్నింగ్ మొత్తం ట్రావెల్లోనే ఉండి వచ్చి 1 అవర్ కూడా ఇంట్లో లేము. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యాం. మేము ముగ్గురం వెళ్తున్నాం, హన్ను కూడా ఉన్నాడు మాతో. స్లీపింగ్ కంప్లీట్ అయిపోయింది. టైం అయితే స్టార్ట్. చూడండి ఎట్లా ఉందో కదా. వాయిస్ అంత క్లారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ అక్కడ ఉన్నప్పుడు ఏం రాలేదు, కానీ నాకు ఇంటికి వచ్చినాక వచ్చింది. హెల్త్ ప్రాబ్లం కాదు, థ్రోట్ ప్రాబ్లం అయితే వచ్చింది. మా లగేజ్ అయితే వెళ్ళేది ముగ్గురమే, కానీ గట్టిగా లగేజ్ తీసుకెళ్ళాము. మళ్ళీ స్వెటర్స్కి సపరేట్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళాము, కనిపించేది స్వెటర్ బ్యాగ్. పెద్ద సూట్ కేస్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకొకటి క్యారీ చేయడానికి మళ్ళీ ఎవరి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్. ట్రైన్ వచ్చింది, మూవ్ అయ్యే టైంకి మళ్ళీ కిందే దిగి వీడియో తీసుకున్నాం. వెళ్ళి పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి కూడా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా 28 అవర్స్ జర్నీ అనమాట. ఎక్కడమే ఎర్లీ మార్నింగ్ ఎక్కాం కాబట్టి నిద్రపోయి 7-8 కల్లా లేచి టిఫిన్ చేసేసాము. ఎందుకో ఏం తినబుద్ధి కాలేదు ట్రైన్లో. మేము పులిహార అయితే తీసుకెళ్ళాము, అయ్యే తినేసాం. అందుకే వీడియో అన్నది కొన్ని తీయడం ఆపేసాము. చాలా స్పెషల్గా ఉంటుంది, స్పెషల్గా వీడియో కదా, కొన్ని మెమరీస్ అయితే తీసుకోవాలి అన్న ఇదిలో నేనైతే వీడియో అన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయినా సరే యాడ్ చేస్తూనే ఉన్నా. మార్నింగ్ లేచినాక మేమిద్దరం, నేను హన్ను, మాకు లోయర్ బెర్త్లే వచ్చాయి. నేను హెయిర్ మొత్తం ఊడిపోయింది. 2 months నుండి హెయిర్ ఫాల్ బాగా బీభత్సంగా అవుతూనే ఉంది. ఇక్కడ హన్ను కూడా ఉన్నాడు చూడండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఆడుతూనే ఉన్నాడు నాతో. అలా చేస్తేనే మొబైల్ ఇవ్వాలంట. మొబైల్ ఇస్తాను అని నన్ను ఇంప్రెస్ చేస్తున్నాడు అనమాట. నిద్రలో ఇచ్చి పక్కన పాప ఉంది, ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అని. సరేలే ఆడుకొని కొంతసేపు అనుకొని, అందులో ఇద్దరికి కింద బెర్త్లే వచ్చాయి. మేమిద్దరం హ్యాపీ. మా వారి పైన పడుకొని ఉన్నారు. సో దాన్ని మేము డిస్టర్బ్ చేయలేం. మేమిద్దరం వ్యూని ఎంజాయ్ చేస్తూ మా వర్క్లో మేము బిజీగా ఉన్నాం. ఇంతకీ ఎవరైనా గెస్ట్ చేశారా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది? ఈ వీడియో వచ్చేసరికి కార్తీక మాసంలో తీసిన వీడియో అండి. చాలా స్పెషల్ డే. మేము అక్కడికి వెళ్ళాము. ఇది చూసారా? ఇంకా చెప్పాను కదా 27 అవర్స్ 28 అవర్స్ కంప్లీట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు, 6:37 కల్లా దిగిపోయాము మేము. మా వాడిని లేపడానికి వచ్చిన తిప్పలు, ఎక్కడ గొడవ చేస్తాడా అన్న భయం వేసింది. కానీ నార్మల్గానే లేచాడు, ఫ్రెష్ అవుతా అన్నాడు. ఇంకా దిగేసేసాం. లెగు అంటే 5 minutes ఆగు లెగుస్తా, 25 minutes ఆగు లెగుస్తా అని చెప్తూ ఉన్నాడు.
కానీ ట్రైన్ జర్నీ చాలా కొత్తగా ఉంది. హన్ను చాలా తక్కువ ట్రైన్లో జర్నీ, లెగిచి వెళ్ళిపోతాడేమో, మూవ్ అవుతుంది. అందులో మా వాడికి థామస్ అంటే చాలా ఇష్టం. ట్రైన్ కొంచెం భయంగానే ఉంది. నేను ఏం చేయాలో తెలియక వాడిని చూసుకుంటూనే ఉన్నా మధ్య మధ్యలో. మా లగేజ్ అన్నాం కదా, ఇక్కడ చూడండి మా లగేజ్ ఎంత లగేజ్ ఉందో. ఆ 2 సూట్ కేసుల్లో లగేజ్ ఉంది. ఎందుకంటే బ్లాంకెట్స్ క్యారీ చేసాము, చలి ఉంటుంది మేము వెళ్ళిన ఏరియాలో అని. డ్రెస్సెస్ క్యారీ చేసాం. 1 వీక్ ట్రిప్ ఇది. స్వెటర్స్ ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి, అన్నీ ఏది మర్చిపోకుండా తీసుకెళ్తేనే ఆ రేంజ్లో లగేజ్ వచ్చింది మాకు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము, సరే ఈ స్టేషన్ నేను చెప్తా ఎక్కడికి వెళ్తాము అన్నది గెస్ట్ చేయండి. మేము డిడి ఉపాధ్యాయ అని రైల్వే స్టేషన్ దగ్గర దిగాము. గూగుల్ చేయకుండా ఎంతమంది గెస్ట్ చేశారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఏమైందంటే అది ఏసీ ఇది కదా, చలిగా ఉంది. బయటకు వచ్చినాక మళ్ళీ కార్ తీసుకున్నా అదే ఇది ఉంటుందని ఆటో బుక్ చేసుకున్నాం. ఆటోలో వస్తే అంటే కొద్దిగా వేడి తగులుతుంది, బయట ఏది తీసుకున్నట్టు ఉంటుంది అనుకున్నాం. కానీ ఆటోలో ఎక్కినాక మా పరిస్థితి చూడాలి. ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నాడు మీద ట్రావెల్ చేస్తే వితౌట్ మాస్క్ కానీ ఫేస్ కవరింగ్ లేదు, ఫ్రీ పౌడర్ వస్తుంది అని చెప్తున్నాడు. తను కొంచెం జోరుగా మాట్లాడుతున్నాడు. జర్నీ అయితే ఎక్కడ బోర్ కొట్లా, ఎందుకంటే ట్రైన్ దిగిన తర్వాత మేము వెళ్ళాల్సిన ప్లేస్కి 40 మినిట్స్ పడుతుంది. నియర్లీ 1 అవర్ పట్టింది మాకు. మేము మధ్యలో ఆగి టీ తాగి, మార్నింగ్ దిగడం కదా, టీ బాగుంటుంది అక్కడ అని చెప్పారు. అదిగోండి మాకు ఫ్రీ పౌడర్ వస్తుంది, అందుకే మేము ఫేస్కి కవర్ చేసుకుంటా ఉన్నాం. ఆ బూచిని నేను, నాకు ఏంటంటే డస్ట్ ఎలర్జీ ఉంది. చిన్నగా ఇంట్లో ఏదన్నా దుమ్ము కదిలితేనే తుమ్ములు వచ్చేసేసి నోస్ అంతా రెడ్డిష్ అయిపోతుంది. అలాంటిది అంత దుమ్ములో వెళ్ళాను నేను. ఇదేదో ఫోర్ట్ అంట, కోట చాలా ఫేమస్ అని చెప్తున్నారు. దాని గురించి ఏదో హిస్టరీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనకి అంత క్లియర్గా అర్థం కాదు కాబట్టి విన్నట్టు వదిలేసాను నేను. తలకిందులుగా కూడా వీడియో తీయాల్సి వచ్చింది, ఎందుకంటే కళ్ళల్లో దుమ్ము పడుతుంది. ఏం చేస్తున్నాం కూడా తెలియదు. ఇవన్నీ కోటలు అక్కడ, అవన్నీ చూసుకుంటా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మేమైతే వారణాసి వచ్చాము. కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి రోజు చిన్న వర్క్ ఉండి వచ్చాము. అది ఏం పని మీద మేము వచ్చాము ఏంటి అన్నది కూడా కంప్లీట్ వీడియోస్లో అయితే ఇక నుండి వచ్చే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను, చూడండి. రీసెంట్గా ఒక ఇదైతే జరిగింది మా ఫ్యామిలీలో. సో అందుకోసమే మేము కాశీ వెళ్ళాల్సి వచ్చాం. మా రూమ్ ఇది 2nd ఫ్లోర్లో ఉంది. పౌర్ణమి అయ్యేపాటికి చాలా రష్ ఉంది. హోటల్స్ ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్, అది అంత అనవసరం అనుకొని రూమ్ తీసుకున్నాము. ఇది కూడా ఎక్కువే, 1000 పర్ డే. కానీ మంచిగా 2 బెడ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ అవి క్లీన్గా ఉన్నాయి, హాట్ వాటర్ అన్నీ బాగుందన్నమాట. మనం ఉండొచ్చు. మా లగేజ్ తీసుకొని అక్కడ పెట్టేసి హన్ను అయితే తన మోడ్లోకి వచ్చేసేసాడు. నేను కొంతసేపు మొబైల్ చూసినాక మనం బయటికి వెళ్దామని సరే అని తన్ని వదిలేసి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నా. వచ్చిన రోజు ఉన్న ఫేస్ ఇది, వెళ్ళే రోజు ఉండదు అంటారుగా, అలా ఉంది. అందుకే నేను ఫస్ట్ రోజే కొంచెం మాట్లాడేశాను, వీడియోలో మాట్లాడినా, కానీ అది ఇక్కడ మ్యూట్ చేశాను. ఎందుకంటే వాయిస్ చాలా బొంగురుపోయినట్టు, మాట అర్థం కాకుండా వచ్చింది. అందుకే ఆ వాయిస్ అన్ని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అని జరిగింది. మా రూమ్ అయితే బాగుండగా సూపర్గా ఉంది. కూలర్ ఉంది, అన్నీ బాగున్నాయి. కూలర్ ఇవ్వడం కూడా అనవసరం, ఎందుకంటే మనం వెళ్ళిన టైంకి అక్కడ ఫ్యాన్ వేస్తేనే చలి వచ్చేస్తుంది. మేము అన్ని బ్లాంకెట్స్ స్వెటర్స్ తీసుకెళ్ళి వేసుకున్నాము. ఏసీ లేకుండా ఇంట్లో ఉండలేని వాళ్ళం మేము. అక్కడికి వెళ్ళి నాకు ఆ పని చేశాను నేను. నాకు అందుకే అనిపించింది ట్రావెల్ చేసేటప్పుడు స్వెటర్ క్యారీ చేయడం చాలా ఉత్తమం అని. మేము కిందకు వచ్చి టిఫిన్ అయితే చేసాము, అది చూసారు కదా వీడియో, అది స్కిప్ చేసినట్టున్నా. మేమున్న హోటల్కి 2 హోటల్స్ అవతల టిఫిన్ ఉంది, ఇండియన్, మన ఇడ్లీ దోశ దొరికింది, తిన్నాము. కానీ అది అంత టేస్టీగా లేదు. అక్కడ అడిగితే ఎవరో చెప్పారు, ఇలా కొంచెం ముందుకు వెళ్తే చోలే ఉంటుంది, బాగుంటుంది అని. అదే పూరీ టైప్లో ఉంటుంది, కర్రీ అది ఇస్తారు, బాగుంటుంది, కాంబినేషన్ జిలేబీ ఉంటుంది అని. కచోరీ, నాట్ పూరి, కచోరీ అని. ఇంక వెళ్ళాము. అక్కడ చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎంత రష్గా ఉందో లోపల.
మార్నింగ్ వాకింగ్ అనమాట. ఇది వాకింగ్ ఏం లేదు, ఫుడ్ బాగుంటుంది అన్నారు, ట్రై చేద్దాం, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ తిని లేనిపోయింది తెలియని ఊర్లో హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అని అంత దూరం దాదాపు 2 కిలోమీటర్స్ పైనే ఉంది. అది ఫస్ట్ డే కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది చూడాలి ఇది చూడాలని నడిచి వెళ్ళాము అన్నీ చూసుకుంటా. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏ సందులో చూసినా సరే, సందులో కాదు 2-3 ఇళ్ళకి షాపులకి అవతల శివలింగాలు ఉన్నాయి, వినాయకుడు బొమ్మలు, ఆంజనేయ స్వామి. మనకి వినాయకుడు నార్మల్గా వినాయకుడు ఉంటారు మన వైపు, కానీ అక్కడ కాశీలో వచ్చేవాటికి వినాయకుడు కూడా ఆరెంజ్ సింధూరంతో ఉంటుంది. ఫైనల్గా మేమైతే కచోరీ చెప్పిన ప్లేస్కి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక 2 కచోరీస్ ఉన్నాయి, అంటే షాపులు ఉన్నాయి, కానీ ఫస్ట్ దాంట్లో నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మేమైతే తీసుకున్నాము జిలేబీ కాంబినేషన్. జిలేబీ మనకు ఎలానో తెనాల్లో ఫేమస్, కానీ ఇక్కడ కూడా తిన్నాము అన్న ఇదిలో ట్రై చేశాను, బాగుంది. దీని అడ్రస్ కూడా ఎందుకు తీసానంటే మన వాళ్ళు ఇప్పుడు చాలామంది కాశీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్లో చూపిస్తున్నారు, అందుకోసం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. దీని లొకేషన్ కింద పిన్ చేస్తాను, ఎవరైనా వెళ్తే తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి కచోరీ అది. ఎందుకంటే కొన్ని ఫుడ్ కంటికి బాగున్నా తినలేకపోతున్నాం మనం, అక్కడ తీసుకోలేదు, అందుకోసం. ఇది మేమున్న రూమ్కి కొంచెం దూరంలోనే ఉంది, పక్కనే వెళ్ళే రూట్లోనే. చూస్తే గోడ ఎక్కడ ఉంటే టెంపుల్ ఎక్కడో అంత కనీసం ఒక 200-300 మీటర్స్ అవతల టెంపుల్ ఉంది. ఇంక మొబైల్లో జూమ్ చేసాం, ఎందుకు అది చూస్తున్నారు అంతా. ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల ఎవరు మొత్తం తిరిగి చూడడం అంటే కొంచెం కష్టంగా ఉంది వెళ్ళడానికి, అందులో ఫస్ట్ డే కదా, అందుకే మొబైల్లో ఎంత జూమింగ్ అవైలబుల్గా ఉంటే అంత జూమింగ్గా చేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ మరకత లింగాలు ఉన్నాయి, చాలా స్పెషల్. ఏంటంటే కాశీలో ఎక్కడ చూసినా అదే వైట్ కలర్ది మరకత లింగాలు చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ లింగం తెలుస్తుంది, ఇది మరకత లింగమే, ఎక్కడో లోపలికి ఎక్కడికో ఉంది, అందుకే అంత పర్టికులర్గా ఆగి మరీ వీడియో అయితే తీసుకున్నాను నేను. ఇంకా జూమ్ అవ్వట్లేదు నాది, మ్యాక్సిమం జూమింగ్కి వెళ్ళిపోయింది, కానీ అంత దూరం ఉంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి షాపులు ఏం ఓపెన్ చేసి లేవు, ఎందుకంటే 7 అలా అప్పుడే కదా, 9:30 అలా అయింది. మేము రిటర్న్ వచ్చే వాటికి మా వాడి ఇంకా టాయ్స్ కావాలి అని గొడవ స్టార్ట్, తన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ వర్క్ అయితే ఉంది అది చూసుకోవాలి అని. చూసారా, మేము వచ్చేసాం ఆల్మోస్ట్ రూమ్కి. ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకున్నాం, కానీ నెక్స్ట్ డే నుండి అలవాటు అయిపోయింది, ఎక్కడ ఏ రూట్లో ఉన్నాం ఎంత దూరం. ఇక్కడ వారణాసిలో ఏంటంటే శారీస్ చాలా తక్కువ అని చెప్తారు, అన్ని 200-300 అని, కానీ షాప్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1000 నుంచి 4,000-5,000 చెప్తున్నారు. అదేమంటే ఇంకా అంతే, అంతకు మించి రాదు అని. ఇక్కడ బ్రాస్ ఐటెం కూడా చాలా తక్కువగా ఉంది, అలానే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళది సపరేట్ ఇది ఉంది. మేము హరిశ్చంద్ర ఘాట్ దగ్గర రూమ్స్ అవన్నీ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ కొంచెం వెతికి నడిచి వెళ్ళాలి, ఏ వెహికల్స్ రావు ఏమి రావు, వెళ్ళాలి కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని చూస్తే రూమ్స్ అయితే ఉంటాయి. చాలామంది అక్కడ ఘాట్ల మీద పడుకొని ఉన్నారు, ఆ వీడియో కూడా తీసాను. మేమున్న హోటల్ ఇది, వెళ్తున్నాం లోపలికి, రూమ్ చూపించేసాముగా, ఇంకా ఎక్కువ అయితే ఏం మాట్లాడను. ఫస్ట్ డే అయితే ఇది. ఐ హోప్ మేము ఎక్కడికి వచ్చాము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ మర్చిపోకుండా చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎక్కడ మిస్ చేయకండి. అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాము, ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్, కీప్ స్మైలింగ్.